ఓకే. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి మాకు తెలియని కొన్ని విషయాలు నేర్చుకొని మా యొక్క జీవితాలను మార్చుకుని నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చేరాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే బాగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటికి దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అండ్ ఈరోజు చిన్నపిల్లల క్లాసు చాలా బాగా జరిగింది. చివరిలో బిర్యానీ ఇంకా అద్భుతంగా ఉంది. కృష్ణ వాళ్ళిద్దరు పిల్లలు చెరకు 500 రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చారండి. ఎందుకు కృష్ణ అని అడిగారు. వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినా సరే సంపాదనలో కొంత దేవుని పనికి ఖర్చు పెట్టాలని చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని సదుద్దేశంతో తీసుకొచ్చి ఇచ్చాడంటే మనం జనవరి 1 రోజున పిల్లలకి ఈ డబ్బులతో మనం వచ్చిన వాళ్ళకి ఏదన్నా కొనిస్తాం. ఓకేనా? సరేనండి. ఒక పాటను ఎలా రాయాలో మీకు నేర్పిస్తాను ఈరోజు. ఏమండి? అదేంటంటే మేము పాటలు రాస్తామా అని అనుకుంటున్నారా? ఒకప్పుడు పాఠాలు చెప్పలేము అనుకున్నారు, ఇప్పుడు పాఠాలు కూడా చెప్పేస్తున్నారు కదా. ఏమండి? కొంచెం శ్రద్ధగా ఉంటే చాలా ఈజీ అండి. అందరూ వినండి. ఇప్పుడు మీరు విన్నారు కదా పాట, మళ్ళీ వేస్తాను. ఇది కొంచెం టీవీలో చిన్న ప్రాబ్లం ఉంది, దానివల్ల ఆగి వస్తుంది. మీకు సెల్ ఫోన్లో సూపర్గా వస్తుంది. మన చర్చిలో జరిగే ఎవ్రీ ఇయర్ ఒక టైటిల్ మేము మాట్లాడతాం. 2022లో మాట్లాడిన టైటిల్ ఏంటంటే పాపము మాని నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనవలెనా. అవును, పాపము మాని నీతి న్యాయములు అనుసరించి 100% గ్యారంటీగా నడుచుకొనవలను. 2022లో స్టార్ట్ చేశాను నేను పాటలు రాయడం. 2022లో 50 రాసా, 2023లో 50 రాసా. 2022లో రాసిన 50 పాటలు మీ అందరికి జిరాక్సులు తీసి ఇచ్చా. మిగిలిన 50 జిరాక్సులు తీసి ఇవ్వాల. ఫైనల్ అవ్వలేదు, కొంచెం మొక్కలు ఆగిపోయినాయి పక్కన పెట్టేశారు. 2024లో చిన్నపిల్లల సాంగ్స్ 15 మీకు ఇచ్చా. మీకు ఏమైనా ఇంకో 15 ఉన్నాయి. 5 పాటలు రిలీజ్ అయినాయి. ఓకేనా? దాంట్లో మొదటి పాట ఈరోజు మీకు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే పాటకి ఏమొచ్చిందంటే జయం వచ్చిందండి. పాటకి జయం. అన్ని పాటలు కూడా మీకు త్వరలో రిలీజ్ అవుతాయి. మరి మొన్న ఆదివారం 5 రిలీజ్ చేశారు. ఈ ఆదివారం ఏంటంటే 1 రిలీజ్ చేశారంటే సోమవారం అకౌంట్లో ఏటీఎం బట్టి తీస్తే 9,500 తీసా, క్యాష్ రాలా. మళ్ళీ వేరే ఏటీఎంకి వెళ్ళి తీస్తే 9,500 వచ్చినాయి, 18,000 కట్ అయిపోయింది. అండి 50 రూపాయలని ఎక్కువే కదండి. మన డబ్బులు 100 అయినా ఎక్కువే, 10 రూపాయలైనా ఎక్కువే, 100 అయినా ఎక్కువే. బ్యాంక్ వెళ్ళా, వచ్చేస్తాయి అన్నాడు. కస్టమర్ కేర్కి కంప్లైంట్ చేయమన్నాడు, చేశా. వచ్చేస్తాయండి అన్నారు. 7 రోజులైనా రాలా. ఏం చేయాలి? సెలవు పెట్టి బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ జిరాక్స్ తీసుకుని స్టేట్మెంట్ తీసుకుని కంప్లైంట్ రాసి ఇచ్చి వస్తే చాలా సింపుల్గా తీసుకుంటున్నాడు. పక్కన పెట్టేశాడు అంతే. వారం రోజుల తర్వాత వచ్చేది వెళ్ళిపోండి అన్నాడు. పక్కవాడిని అడిగితే ఏం చెప్పాడంటే చాలామంది కంప్లైంట్ వస్తారంట, టెస్ట్ చేయడానికి కూడా వస్తారంట. అంటే ఏటీఎంలో డబ్బులు తీసేసుకుని పోనీ అని పెడతారంట. మరి ఏంటి అంత సింపుల్గా పక్కన పెట్టేశాడంటే 10 రోజుల తర్వాత నువ్వే మళ్ళీ వస్తావు కదా పడలేదని, అప్పుడు దాన్ని తీసి బయట పెట్టి చేస్తాడని చెప్పాడు. ఇదొకటేనా? 2019లో ఎంఎస్సికి ఫీజు కట్టా, మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీకి ఫీజు కట్టా 2019లో. ఇప్పుడు ఎంత డేటు? 24. 5 ఏళ్ళ నుంచి నాకు అడ్మిషన్ ఇవ్వాలి. ఆ డబ్బులు ఆడి దగ్గరే ఉన్నాయి. కరెక్ట్గా ముందు రోజు లిస్ట్ పెట్టాడు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి జాయిన్ వాళ్ళు అందరూ లిస్ట్ పెట్టాడు. లిస్టులో నా పేరు లేదు. ఎక్కట్లేదమ్మా? లిస్టులో నా పేరు లేదు, అందరి పేర్లు ఉన్నాయి. ఆడి దగ్గరికి వెళ్తే కొత్తదిలేండి చేద్దాంలేండి అంటున్నాడు. ఇంకెప్పుడు చేస్తాడు? ఇన్ని రకాల ఒత్తిళ్ళ వల్ల ఒక్క పాట మాత్రమే రిలీజ్ చేయగలిగాను. మిగిలినవి కూడా వరుసనే చేసేస్తానండి. 2022లో రాసిన మొట్టమొదటి ఆల్బమ్ ఇది. సాంగ్ నెంబర్ 1, ఆల్బమ్ నెంబర్ 1. ఇది టైటిల్ సాంగ్ అండి. ఒక్కొక్క ఆల్బమ్కి ఒక టైటిల్ సాంగ్ ఉంటుంది. ఆ టైటిల్ పేరు మీద ఒక సాంగ్ వస్తుంది. అదే ఈ సాంగ్. పల్లవి సింపుల్గా ఒక పల్లవి, 2 చరణాలు. ప్రస్తుత కాలానికి సరిపోద్దండి, ఎక్కువైనా వినరు చూడరు. అంతా షార్ట్లు చూడడానికి మాత్రం జనాలు ఇష్టపడుతున్నారు, వీడియోలు చూడడానికి
ఇష్టపడతా. పల్లవి, నీతి స్వరూపుడు దేవుడే. మీ అందరికి బుక్ ఇచ్చా, ఈరోజు తెమ్మందాం అనుకున్నాను కానీ ఎక్కడ పెట్టారని నేను చెప్పలేదు. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడు. దేవుడి మీద రాసిన మొదటి పాటిది. నీతి న్యాయములు అనుసరించి నడవమన్నాడు దేవుడే, నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తు. నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలి క్రైస్తవుడు. ఇది పల్లవి. నీతి స్వరూపుడు దేవుడే అనే మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే యోహాను సువార్త 17:25 చూడండి అందరు, చాలా బాగుంటుంది మాట. యోహాను సువార్త 17:25 తీయగలిగిన వాళ్ళందరూ తీయండి. చూడండి, కావ్య చదివింది. నీతి స్వరూపుడు దేవుడే. మీ పాటలో వచ్చిన ప్రతి మొక్క కూడా ఒక వచనం అండి. ఏమనుంది? ఫస్ట్ మన పాటలో మొదటి పదం ఏంటి? నీతి స్వరూపుడు దేవుడు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి దేవుని గురించి చెప్తున్న మాట ఏంటంటే నీతి స్వరూపుడు దేవుడు. అది మొదటి పల్లవిలో మొదటి మొక్క. రెండో మొక్క ఏంటి? న్యాయవంతుడు దేవుడు. నిర్గమకాండం 9:27 తీయండి, బాగుంటుందండి. మీ అందరూ బైబిల్ పండితులు కాబట్టి కొంచెం గౌరవ రెఫరెన్స్లు తీయండి, ఎక్కువ రెఫరెన్స్లు వస్తాయి. అంటే మీకు పాట ఎలా రాయాలనేది నేర్పిస్తున్నాను నేను. నిర్గమకాండం 9:27 నిర్గమకాండం మాట్లాడేటట్టు బ్యాక్కి వెళ్ళిపోండి, చాలండి. 9:27 యెహోవా న్యాయవంతుడు. ఇది పల్లవిలో మొదటి లైన్ అండి. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే. నీతి స్వరూపుడు దేవుడు, న్యాయవంతుడు దేవుడు అంటే పాట అవదు, పాఠమైంది. ఏదో ఒక ప్రాస కలపాలి చివరిలో. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే అని కలపడం జరిగింది. రెండవ లైన్ ఏంటి? నీతి న్యాయం అనుసరించి నడవమన్నాడు దేవుడే. కీర్తనల గ్రంథం న్యాయవంతుడు దేవుడే అనే మాట కీర్తనలో 129:4 కూడా ఉంటుంది. నీతి న్యాయములు అనుసరించి నడవమన్నాడు దేవుడు అనేది కీర్తనల గ్రంథం 106:3 ఉందండి. కీర్తనల గ్రంథం 106:3. కీర్తనల గ్రంథం 106:3. నీతి న్యాయములు అనుసరించిన వారందరూ ఎల్ల వేళలా అంటే ఎప్పుడు. సామెతల గ్రంథం 21:3 చూడండి. సామెతల గ్రంథం 21:3. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. మనం ఎన్ని రకాల బలులు దేవుడే చేసిన వాటి కన్నా ఏది ఇష్టం అంటే ఆయనకి? నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవటం. ఇర్మియా 22:3 చూడండి. ఇర్మియా గ్రంథం 22:3 దేవుడు నడుచుకోమన్నాడా లేదా? బ్యాక్ సైడ్కి వెళ్ళిపో. మమ్మీ అక్కడ ఉందని మమ్మీ పక్కన కూర్చోళ్ళు. నీకు మమ్మీ రైట్ వెళ్ళు. యెహోవా ఎలాగూ ఆజ్ఞ అంటే ఆర్డర్ వేస్తున్నాడండి. యెహోవా ఒక ఆర్డర్ వేస్తున్నాడు. ఏమైనా ఆర్డర్ వేస్తున్నాడు చూడండి. మీరు నీతి న్యాయములు అనుసరించి ఆ మొక్కనే నేను తీసుకొచ్చి రెండో లైన్లో పెట్టా. ఏంటి? నీతి న్యాయములు అనుసరించి నడవమన్నాడు దేవుడే. మరి మూడో లైన్ ఏంటి? మూడో లైన్ నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నాడు. కొత్త నిబంధనలు ఎక్కడా ఉండదు మనకి. కొత్త నిబంధనలు ఎక్కడా లేదు. పాత నిబంధనలో చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 22:3 సారీ 23:5 అండి. ఇర్మియా గ్రంథం 23:5. ఒక పాట రాయాలంటే 66 పుస్తకాలు మన ముందు పెట్టుకోవాలండి. కాబట్టి ఒకసారి చదివేయండి. ఒక్కసారి చదివేశారు అంటే ఎన్ని పాటలైనా రాసేయగలరు. ఇర్మియా గ్రంథం 23:5 యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో దావీదునకు. ఎవరు నీతి చిగురు? యేసుక్రీస్తు. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు నీతి న్యాయం జరిగించాడా? జరిగించును అని ప్రవక్త చెప్పాడు. జరిగించాడు కాబట్టి మరణించి తిరిగి లేవు. అదే మాట అదే ఇర్మియా గారు రాస్తూ 33:15 చూడండి. 33:15 ఆ దినముల 33:15 ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు అంటే యేసుక్రీస్తును
ఎవరు? యేసుక్రీస్తు భూమి మీద నీతి న్యాయములు అనుసరించి జరిగించును. అది నేను 3వ లైన్లో పెట్టిన మాట. మొదటి లైన్లో సగమేమో యోహాను సువార్త, సగమేమో నిర్గమకాండం, కలిపితే ఒక లైను. 2వ లైను కీర్తనల గ్రంథం నిర్గమకాండంలోది. 3వ లైను కీర్తనలు, సామెతలు, ఇర్మియాలు కలిపి పెట్టిన మొక్క. 4వ లైను నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తు అనేది ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయం 33వ అధ్యాయంలో ఉన్నమాట. 4వ లైన్ ఏంటి? నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలి క్రైస్తవుడే. అది ఎక్కడ ఉంది? మన కొత్త నిబంధనలో కనపడదు. అది ఎక్కడ చూశారు? చూడండి, కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 2వ వచనం. ఒక పాట రాయడానికి సుమారుగా 100 రెఫరెన్సులు రాసుకుంటానండి నేను. 100 రెఫరెన్సులను మళ్ళీ 50 కట్ చేస్తా. 50లో 25 కట్ చేస్తా. 25లో మనకి పాటకి ఎన్ని కావాలి? 4, 4, 4, 12 రెఫరెన్స్లు మనకు కావాలి. మళ్ళీ దాంట్లో నుంచి 12 రెఫరెన్స్లు పక్కన పెడితే ఆ పాట అయింది. 97వ అధ్యాయం 2వ వచనం. 97:2 కీర్తన గ్రంథం. నీతి న్యాయములు దేవుని సింహాసనమునకు ఆధారములు. సింహాసనానికి ఎన్ని కాళ్ళు ఉంటాయండి? 4 ఉంటాయి, 2 ఉంటాయా? మరి 2 అంటున్నాడు ఏంటి ఇక్కడ? గుర్తుంచుకోండి, మనం నడవడానికి దేవుడిచ్చిన కాళ్ళు 2. మనకి చెప్పడానికి చెప్తున్నాడు. ఒక కాలు నీతి అయితే 2వ కాలు న్యాయం. మనం నిలబడడానికి 2 కాళ్ళు ఎలా సరిపోయినాయి? దేవుని సింహాసనానికి నీతి న్యాయాలు సరిపోతాయి. మీరు అపార్థం చేసుకోవద్దు. మిగిలిన 2 కాళ్ళు ఎక్కడైనా అడగొద్దు. ఎనమాల 2 నీతి అయితే ఎదరు 2 న్యాయం. మన 2 కాళ్ళు కూడా ఏం గుర్తుండాలి అంటే, మనకి అడుగు తీసి అడిగేస్తున్నాము అంటే నీతి న్యాయాలే మన జీవితానికి ఆధారం. నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారం. ఇర్మియా గ్రంథం 9:24 అండి. తీయగలిగిన వాడు అందరు తీయండి. ఇర్మియా గ్రంథం 9:24 వచ్చింది. మీరు ఈ ఒక్క పాఠం జాగ్రత్తగా వింటే మీరు చాలా పాటలు రాయగలుగుతారు. ఇర్మియా గ్రంథం 9:24. ఇర్మియా గ్రంథం 9:24. యేసుక్రీస్తు నాకు తండ్రి అయిన దేవునికి, ఆయన సింహాసనానికి ఆధారం ఏంటంటే నీతి న్యాయం. యేసుక్రీస్తు భూమి మీద జరిగించి మరణించాడు. క్రైస్తవులు నీతి న్యాయాల్ని జరిగించాలి. నీతి స్వరూపుడు దేవుడు, న్యాయవంతుడు కూడా దేవుడే. భూమి మీద ఇప్పటికి కూడా నీతి న్యాయాలు ఎవరైనా జరిగిస్తున్నారా? అదే కిందకు వచ్చిన చదవండి. 9:24 చూడండి. భూమి మీద యేసుక్రీస్తు నీతి న్యాయాలు జరిగించాడని మనం ముందు చదివాం. ఇప్పుడు భూమి మీద కృప చూపుచు, భూమి మీద అంటండి, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా అంటే ఎప్పటికి కూడా మన పిల్లల క్లాసులో మీరు విన్నట్టుగా ఇప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనతో కలిసి పనిచేస్తూనే ఉన్నాడు. ఒకడు నాకు అన్యాయం చేశాడు, లేదా ఒకడు మీకు అన్యాయం చేశారు, మళ్ళీ మీకు తిరిగి న్యాయం చేసే వరకు కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. అంటే భూమి మీద నీతి న్యాయాలు ప్రస్తుతానికి జరిగించేది ఎవరంటే దేవుడు. బాగుంది కదన్నమాట. ఇప్పటికి కూడా దేవుడు భూమి మీద నీతి న్యాయాలు దేవుడు కానీ నీతి న్యాయాలు జరిగించకపోతే మనకి పెన్షన్ కానీ ఏమీ కూడా రావు. అందుకని వచ్చింది ఆన్లైన్ సిస్టమ్. ఏమంటారా? ఎహెచ్కేల్ గ్రంథం చూడండి, నేను చెప్పేస్తానులేండి. ఎహెచ్కేల్ గ్రంథం 33:18, 33:19 మీకు తెలిసిన మాటే. నీతిని బట్టి ఎవడైనాను పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి వాడికి శిక్షేస్తాను, వాడి నీతి అసలు నాకు జ్ఞాపకంలోకే రాదు. దుర్మార్గుడు పాపాన్ని విడిచి నీతి న్యాయాలు జరిగిస్తే ఆ దుర్మార్గత నేను మర్చిపోతాను, వాడు జరిగించిన నీతి న్యాయాలు బట్టి వాడికి నేను తీర్పు ఇస్తానని చెప్పాడు. ఎహెచ్కేల్ గ్రంథం 45:9 మంచి మాటను చదవండి. ఇప్పుడు మనకు పాటలో వచ్చిన 4వ లైన్ అదే. ఎహెచ్కేల్ గ్రంథం 45:9. ఎహెచ్కేల్ గ్రంథం 45:9. ఎహెచ్కేల్ గ్రంథం 45:9 సెలవిచ్చుచున్నాడు. ఇజ్రాయేలు అధిపతులారా, బలాత్కారమును దోపుడు సొమ్మును చాలును మాని. ఇక్కడి నుంచి మనకు వచ్చిన వస్తా చూడ, అపహరింపక నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నాడు. అదే పెట్టారండి పాటలు. నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలి క్రైస్తవుడు. ఈ 8 రిఫరెన్స్ నుంచి వచ్చిన మొక్కే అది పల్లవది. ఇప్పుడు ఈ మాటలన్నీ మనం ఒక చోట చేస్తే మనకేమొచ్చింది?
పల్లవి వచ్చింది. పల్లవి చెప్పండి ఇప్పుడు. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములు అనుసరించి నడవమన్నాడు దేవుడే, నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే, నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలి క్రైస్తవుడే. ముక్కలు ముక్కలుగా ఉంటే ఏం అర్థం అవుతుంది కదండి. ఇప్పుడు అర్థమైందండి పాట. మరి పాటలో 2 చరణాలు ఉన్నాయి. నీతి నేలను పడవేయబడింది లోకంలో. ఎక్కడ పడవేయబడింది అని సమాజం మనల్ని అడిగిద్ది. ఎక్కడ ఉందంటే ఆమోస్ గ్రంథంలో చూడండి. చరణం ఎక్కడి నుంచి తీసుకొచ్చాను చూపిస్తుంది. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. లైన్ పాట మొత్తం అక్కడ ఉండదండి, ఒక మొక్కే ఉంటుంది. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. న్యాయము అన్యాయముగా, అది ఎక్కడ ఉందంటే చరణం 2లో ఉందండి. మనకి చరణం 2లో మొదటి మాట న్యాయము అన్యాయముగా మార్చబడింది లోకంలో అని చరణం 2లో మనకి నీతి న్యాయాలు కాబట్టి నీతికి సంబంధించి ఒక చరణం, న్యాయానికి సంబంధించి ఒక చరణం. నీతికి సంబంధించి తర్వాత ఉంటుంది చూడండి. దాంట్లోనే నీతి నేలను పడవేయబడువాడలారా అంటే అంటే ఏం జరిగింది నీతి నేల మీద? నీతి నేలను పడవేయబడింది లోకములోనే. నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలుకుటలేదు లోకంలోనే. యెషయా గ్రంథం 59:4లో ఉంటుందండి. అది నీతి దూరముగా నిలిచింది లోకములోనే. అది కూడా యెషయా గ్రంథం 59:14లో ఉంది. ఆమోసు గ్రంథం 5:20. మీరు ఆమోసులోనే ఉండండి. ఆమోసు 5:24 చూడండి. ఆమోసు 5:24. 5 ఏళ్ళు ఏం చెప్పాడు? 5 ఏళ్ళు నీతి నేలను పడవేయబడింది అని చెప్పాడు. 5:24లో నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతి ప్రవహింపనీయుడి. ఇప్పుడు విడదీయాలి కాబట్టి న్యాయానికి న్యాయం చరణంలో పెట్టాను, నీతి చరణంలో పెట్టాను. నీతి ఎలా జరగాలంటండి? గొప్ప ప్రవాహం వలె నీతి జరగాలి, నీళ్లు పారునట్లుగా న్యాయం జరగాలి. చరణం 2 ఏంటంటే న్యాయం అన్యాయముగా మార్చబడింది లోకంలోనే. అది ఆమోసు 5:7లో ఉంది. సేమ్ ఈ 2 రెఫరెన్స్లోనండి. ఆమోసు 5:7, 5:24, యెషయా గ్రంథం 59:4, 59:14. ఈ 4 రెఫరెన్స్లతో వచ్చింది పల్లవీలు. చరణాలు 2 ఏంటవి? ఆమోసు 5:7, 5:24, యెషయా గ్రంథం 59:4, 59:14. న్యాయాన్ని న్యాయం వైపు, నీతిని నీతి వైపు విడగొట్టేస్తే 2 చరణాలు వచ్చినాయి. న్యాయం అన్యాయంగా మార్చబడింది లోకంలోని. ఆమోసు 5:7, యెషయా 59:4. న్యాయమును బట్టి ఎవడను వ్యాజ్యమాడుట లేదు లోకములో. 59:14. న్యాయము ఆటంకముగా ఉంది లోకములో. ఆమోసు 5:24. న్యాయము నీళ్లు పారునట్లుగా జరగనీయాలి లోకములోని. మళ్ళీ పల్లవిలోకి వెళ్తే నీతి స్వరూపుడు దేవుడు, న్యాయవంతుడు దేవుడు, నీతి న్యాయాలు అనుసరించి ఆయనే నడవమన్నాడు, నడుచుకున్నాడు యేసుక్రీస్తు, నడవమన్నాడు నిన్ను. అదే పల్లవి. మళ్ళీ చరణం లోకం ఎలా ఉంది, ప్రస్తుత లోకం ఎలా ఉంది, ఎలా ఉండాలి అనే దానికి సంబంధించిన పాట అండి. మరి చివరిలో నీతి న్యాయాలు, మీకు బైబిల్ మొత్తం మీరు చూసుకుంటే నీతి న్యాయాల మీద ఆధారపడి ఉంటుందండి. ప్రకటన గ్రంథం చూడండి 22:11. మంచి మాట ఉందండి అక్కడ. దేవుడు ప్రజలకు చెప్పి 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 వదిలేసి చివరిలో చెప్తున్నమాట. ప్రకటన గ్రంథం 22:11. అన్యాయం అంటే దీంట్లో న్యాయం ఉందా లేదా? న్యాయానికి వ్యతిరేక పదమే కదండి అన్యాయం. అన్యాయము చేయువాడు ఇక నేనేం చేస్తాను? ఇక అన్యాయం చేసేవాడిని నేనే చేయని. అపవిత్రుడైన వాడిని ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుని ఇంకా నీతిమంతునిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుని ఇంకాను పరిశుద్ధునిగానే. సరిపోద్ది. 4 మాటలు దీంట్లో. మీకు ఏంటి చెప్పండి అవి? న్యాయం ఉంది, అదేలే న్యాయము, న్యాయము అన్యాయము, పవిత్రత అపవిత్రత, నీతి దుర్నీతి, పరిశుద్ధత అపరిశుద్ధత. 4 కనపడుతుంది కదండి. ఇప్పుడు సమాజంలో మనుషులు 4 రకాలుగా జీవిస్తున్నారు. 4 8 రకాలుగా జీవిస్తున్నారు. న్యాయం బట్టి నడుచుకునేవాళ్ళు, న్యాయాన్ని అన్యాయంగా మార్చి నడుచుకునేవాళ్ళు, నీతిని బట్టి నడుచుకునేవాళ్ళు, నీతిని దుర్నీతిగా మార్చి నడుచుకునేవాళ్ళు, పవిత్రులుగా జీవించేవాళ్ళు, అపవిత్రులుగా జీవించేవాళ్ళు, పరిశుద్ధులుగా జీవించేవాళ్ళు, అపరిశుద్ధులుగా జీవించేవాళ్ళు. అంటే ఇక్కడికి కూడా వచ్చేటప్పటికి ఏం లెక్కేశారంటే దేవుడు నీతి న్యాయాన్ని
ఈ 4 లక్షణాలు మన జీవితంలో ఉండాలి. ఏంటి చెప్పండి? నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. ఈ 4 మన సింహాసనానికి ఆధారాలు. ఇప్పుడు ఏ 4? 1 నీతి, 2 న్యాయం, 3 పవిత్రత, 4ది పరిశుద్ధత. చివరిలో కూడా దేవుడు దేన్ని చెప్పుకుంటూ వచ్చాడంటే నీతి న్యాయాల గురించే చెప్పుకుంటూ వచ్చాడు. నీతిమంతుడు నీతిగానే ఉన్నాయి, వాడికి శిక్ష నేను వేయను. న్యాయవంతుడు అన్యాయం చేసేవాడిని నేనేమి చేయను, నేనేం చేస్తాను, నేను న్యాయంగా ఉండమన్నాను, వాడు అన్యాయాన్ని జరిగిస్తాను అంటున్నాడు. అన్యాయమే చేసుకొని చివరిలో నేను తీర్పిస్తాను అని చెప్పుకోవడం అనేది జరిగింది. కాబట్టి మళ్ళీ ఈ పాటలో పవిత్రత పరిశుద్ధత అని కలిపాను అనుకోండి, పల్లవి చెడిపోతుంది. దానికి మళ్ళీ వేరే పాట రాసుకోండి, పరిశుద్ధుడి దేవుడు అని రాసిన ఉందండి. ముందుకెళ్తే ఆ పాట కూడా మీకు వస్తుంది. పాట వినండి, బాగా నేర్చుకోండి, కంఠస్థం చేసుకోండి. ఇది క్రైస్తవుని జీవితానికి అతి ప్రాముఖ్యమైన అంశం. ఏది? నీతి న్యాయములు అనుసరించి జడ్చుకోండి. కళ్ళు తెరిసావు అంటే చూపు నీతి న్యాయాలుగా ఉండాలి, చేయి కదిలిందంటే నీతి న్యాయాలుగా ఉండాలి, నడవాలంటే నీతి న్యాయంగా ఉండాలి, వినాలంటే నీతి న్యాయంగా ఉండాలి, మాట్లాడాలన్నా నీతి న్యాయంగా ఉండాలి. ప్రతి దాంట్లో దేవుని సింహాసనానికి ఆధారాలు అవైతే మనకు ఆధారం ఏంటంటే నీతి, న్యాయం, పవిత్రత, పరిశుద్ధత. ఈ 4 మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండకుండా ఉండదు. ఏది ఒకటి పైన కుర్చీలో ఒక కాలు పోతే, కుర్చీలో ఎవరైనా కూర్చుంటారా? మధ్యలో చిన్న ఇరిగినా మనం కూర్చోడానికి భయపడతాం. ఒక కాలు లేదండి కూర్చుంటారా అంటే సరే అంటే 3 కళ్ళు ఉన్నాయిగా, మరి అని నీ ఒక కాలు పోతే కాబట్టి మన పవిత్రత పోయిందనుకోండి, ఎంత నీతి న్యాయాలతో ఉన్నా పోతాను. కాబట్టి ఈ 4 మన జీవితంలో కాపాడుకోవాలి. దేవుడు అబ్రహాం గారిని గురించి చెప్పిన చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. రాజేష్ చెప్తాడు పాఠం. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గురించి దేవుడు చెప్పిన మాట ఆదికాండం 18-19. ఈ నీతి న్యాయానికి సంబంధించి మన బైబిల్లో మొత్తం 126 రెఫరెన్స్లు ఉన్నాయండి. మొత్తం రాసుకున్నానండి నేను. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం, ఆదికాండం 18-19. ఆదికాండం మంచి మాట అండి, చూడండి. ఆదికాండం 18-19. ఇట్లా అనగా యెహోవా అబ్రహాముని గురించి దేవుడు చెప్తున్నాడంటే అబ్రహాం గురించి అతనికి కలుగజేయనట్లు. ఆదికాండం 18-19. తన తరువాత తన పిల్లలను, ఎవరెవరండి? అబ్రహాము, తన పిల్లలు, తన ఇంటి వారంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. చూడండి ఏం జరిగించారంటే నీతి న్యాయం జరిగించారు. కాబట్టి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాం ఎందుకు ఆశీర్వదించాడంటే అబ్రహాము, అతని తన పిల్లలు, ఇంటి వారంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, పాలేరులో అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, అందరూ కూడా ఏం జరిగించారంటండి? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవుడు మాట్లాడుతున్నారు. అబ్రహాం గురించి మాట్లాడుతూ అతడు, తన ఇంటివారు, తన పిల్లలు, తన ఇంటి వారందరూ కూడా తమ జీవితాల్లో నీతి న్యాయాలను జరిగించారని ఎవరు చెప్పారు? అందుకని దేవుడు ఆయన ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దావీదు గారు తెలుసు కదా మీకు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని చెప్పబడిన దావీదు, దావీదు సింహాసనానికి కూడా ఆధారాలు ఏంటంటే నీతి న్యాయాల రెఫరెన్స్ చూపిస్తాను మీకు. 2 సమూయేలు గ్రంథం 8-15. దావీదు గారు ఎలా పరిపాలించారు ప్రజల్ని. భక్తులందరి జీవితాల్లో కనిపించేదే నీతి న్యాయం అండి. ఆదికాండం 2 సమూయేలు 8-15. 2 సమూయేలు 8-15. సమూయేలు గ్రంథం 8-15. దావీదు ఇజ్రాయేలీలందరి మీద రాజయ్యుండి తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి. ఇప్పుడు బైబిల్లో 66 పుస్తకాలు మీరు చూసుకుంటే కనపడేది ఏంటంటే మీకు నీతి న్యాయం. దేవుడి సింహాసనానికి ఆధారం అది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి జరిగించింది అదే. దేవుడు ఈ రోజు కూడా జరిగించేది కూడా అదే. ఇప్పుడు పాట ఒకసారి వేస్తాను, మళ్ళీ ఒకసారి అందరూ. ఇప్పుడు ఏదైనా ఒక పాటను మనం యూట్యూబ్లో పెట్టాలనుకోండి, ఎవరిదాన్ని మ్యూజిక్ కాపీ కొట్టి పెట్టామనుకోండి, వీడియో ప్లే అవ్వదు, కాపీ రైట్ అని పడిపోయి అవసరమైతే అలాంటి 4 వీడియోలు పెట్టామనుకోండి, 5వ వీడియోకి మన యూట్యూబ్ ఛానల్లో ఫోన్లో కనపడకుండా పోతుంది. దాన్ని ఏమంటారంటే కాపీ రైట్ క్లెయిమ్లు అంటారు. ఇప్పుడు ఇంకొకటి దాన్ని నేను దొంగతనం చేసి నా దాంట్లో పెట్టుకుంటే ఊరుకోరు కదా, వాడికి తెలియపోయినా యూట్యూబ్ పట్టేసి పక్కన వేసేస్తుంది కాపీ రైట్ క్లెయిమ్, పక్క వాడి దగ్గర నుంచి నువ్వు దొంగిలించి దీంట్లో పెట్టావు అని.
ఇప్పుడు నేను పెట్టిన మ్యూజిక్ కానీ ఇప్పుడు మీరు ఏ పాట ఒక యూట్యూబ్లోకి మీకు వస్తుందంటే అది ఎక్కడిది కాపీ కొట్టింది కాదని అర్థం చేసుకోండి మీరు. దానికోసమే చెప్తున్నాను నేను. ఓకే. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడవమన్నాడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే, నీతి న్యాయములను సరించి నడుచుకోవాలి క్రైస్తవుడే. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడవమన్నాడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే, నీతి న్యాయములను సరించి నడుచుకోవాలి క్రైస్తవుడే. నీతి నేలను పడవేయబడింది లోకములోనే, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకుటలేదు లోకములోనే, నీతి దూరముగా నిల్చుంది లోకములోనే, నీతి గొప్ప ప్రవాహము వలె ప్రవహించాలి లోకములోనే. నీతి నేలను పడవేయబడింది లోకములోనే, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకుటలేదు లోకములోనే, నీతి దూరముగా నిల్చుంది లోకములోనే. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడవమన్నాడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే, నీతి న్యాయములను సరించి నడుచుకోవాలి క్రైస్తవుడే. న్యాయము అన్యాయముగా మార్చబడింది లోకములోనే, న్యాయమును బట్టి ఎవరిలో వ్యాజ్యమాడుట లేదు లోకములోనే, న్యాయము ఆటంకముగా ఉంది లోకములోనే, న్యాయము నీరు పారునట్లు జరగనీయాలి లోకములోనే, న్యాయము అన్యాయము మార్చబడింది లోకములోనే, న్యాయమును బట్టి ఎవరిలో వ్యాజ్యమాడుట లేదు లోకములోనే, న్యాయము ఆటంకముగా ఉంది లోకములోనే, న్యాయము నీళ్లు పారునట్లు జరగనీయాలి లోకములోనే. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడవమన్నాడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే, నీతి న్యాయములను సరించి నడుచుకోవాలి క్రైస్తవుడు. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడవమన్నాడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే, నీతి న్యాయములను సరించి నడుచుకోవాలి క్రైస్తవుడే. ఈ చేతికి నాలుగు